కామెడీ షో. ఈ మధ్య ప్రధానికి ఇన్సూరెన్స్ నడుస్తుంది కదా, పెళ్లి నుంచి పళ్ళు సెట్ వరకు. అలాంటి ఒక కాన్సెప్ట్ తో మన ముందు ధనరాజ్ గారు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ధనరాజ్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతివోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే దర్జాగుండాలో. నా పేరు ఇన్సూరెన్స్ ఆఫీసర్ ఈశ్వర్. నేను అందరికి ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉంటాను. మానస్, నా సొంత డబ్బులతో నీకు ఇన్సూరెన్స్ చేపించాను. దేనికి? కామెంట్ లో నేను ఎవరు వేసుకోకూడదు కాబట్టి. ఖుష్బూ గారు, మీ అందానికి ఇన్సూరెన్స్ చేపిస్తే రిజెక్ట్ అయింది. ఎందుకు? మీ అందాన్ని ఎవడు కొట్టేస్తాడని వాళ్ళందరూ అన్నారు. నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. వాళ్ళ పేరు ప్రీతి, జింగానియా. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. అన్నయ్య, నీకొక విషయం చెప్పాలన్నయ్య. ఏంటమ్మా అది జింగానియా. జింగానియా వేరే వాళ్ళని ప్రేమిస్తుంది అన్నయ్య. జింగానియా, జింగానియా. అమ్మా నాన్న లేరని చెప్పి అల్లారు ముద్దుగా పెంచితే నువ్వు బయటికి వెళ్ళి అమ్మా నాన్న ఆటలాడతావా? జింగానియా. నేను ఇంకా అంత దూరం పోలేదు అన్నయ్య. మరి ఎంత దూరం వెళ్ళావు చెప్పు. ప్రేమించిన అంతే అన్నయ్య. ఈ ప్రేమ 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 నేను ఈ ఒప్పుకోను జింగాని. అన్నయ్య, నా ప్రేమను ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను అన్నయ్య. ఎలాగో నేను ప్రేమించిన ప్రియుడితోటి పెళ్లి చేయలేదు, కనీసం జింగానియా పెళ్ళైనా ఒప్పుకో అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. సరే లెగన్ లెగన్. మీరు తప్ప నాకు ఎవరున్నారు చెప్పండి. అతను రమ్మను, మాట్లాడి నీ పెళ్లి చేస్తాను. ఓకే సరే అన్నయ్య. అరే రమ్మంటా పెద్ద ఆయన్ని. రామ్మా, వచ్చారా? బావగారు ఎక్కడున్నారు, కనపట్లేదు. ఎక్కడమ్మా? అన్నయ్య, బావగారు ఇక్కడనే ఉన్నారు కదా అన్నయ్య. వాడు కాదు అన్నయ్య. ఓ సారీ, మర్చిపోయాను అన్నయ్య. వాడు కూడా కాదు అన్నయ్య. కొంపదీసి వీడని మాత్రం చెప్పకమ్మా. వీడే అన్నయ్య. మా చెల్లిని పెళ్లి చేసుకోవాలంటే నీ కట్నం కింద ఎంత ఇవ్వాలి? కోటి కావాలి. కూటి కోసం కోటిలో కోతులు ఆడించుకునే వాళ్ళ ఉంటావు. నీకు కోటి కావాలా? నిజం చెప్పు. నీ మొహాన్ని కోతి మొహాన్ని పక్కన పెడితే గుర్తు పట్టడానికి 15 రోజులు పడుతుందా లేదా? సరే, ఎలాగో నా చెల్లెలు కావాలన్నారు కాబట్టి ఆ ₹1 నేను అరేంజ్ చేసి ఫోన్ చేస్తాను. పిలిచినప్పుడు రా, వెళ్ళు. మొత్తం మొదటిసారి డైలాగ్ మర్చిపోకుండా చెప్పాడబ్బా. ఈ పెళ్లి నేను చేయాలంటే ముందు నేను ఇన్సూరెన్స్ కట్టి డబ్బులు సంపాదించి ₹1 తేవాలి కదా. నేను వెళ్తాను. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా. నా పేరు బంటి, మా ఇంటి పేరు ఎలుక. ఎలుక బంటి. పెళ్లి లేదు, ప్రేమ లేదు, ఏక్ నిరంజన్. ఒక డిసిషన్ కి వచ్చాను, సూసైడ్ చేసుకుందామని. చక్కగా ఈ ప్రశాంతమైన ప్లేస్ కి వచ్చాను. ఇక్కడి నుంచి చనిపోతే ఎవడు నన్ను అడగడు. చనిపోతున్నా. ఆగండి ఆగండి. మీరు చచ్చిపోవాలనుకుంటున్నారా? Yes. అయితే నా కోసం ఒక 2 రోజులు ఆగి చచ్చిపోతారా? No, I can't. Please, please, please. No, I can't. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. I already decided to death. అయ్యో, How can I stop you? మా చెల్లెలు పెళ్లి చేయాలంటే ₹1 ఇవ్వాలండి. ₹1 ఇవ్వాలంటే నా దగ్గర లేదు. అదే మీకు గనక ఇన్సూరెన్స్ చేయించి 2 రోజుల తర్వాత మీరు చచ్చిపోతే ₹1 వస్తుంది. ఆ ₹1తో మా చెల్లెలు పెళ్లి చేస్తాను. అర్థం చేసుకోండి. No, no, no. Try to understand what I'm saying. అయితే ఇంకా మీకు ఇన్స్పిరేషన్ కావాలి. కోరస్ కోరస్. తందానే తానే తానే తందానే తందాన తందాన తానే తందానా. చావులో ఏముందిరా, బతుకులో కిక్కుందిరా. ఎన్నో ఛాన్సులు ఉండగా కుక్క చావు నువ్వు చావకురా. బెస్ట్ లైఫ్ నీకొచ్చునురా. చావన్నది నీ కొద్దురా. ఛాలెంజ్గా జీవించరా, ఛాలెంజ్గా జీవించరా, ఛాలెంజ్గా జీవించరా, ఛాలెంజ్గా జీవించరా, ఛాలెంజ్గా జీవించరా. వెళ్ళిపోండి. మిస్టర్, మీ పేరేం పేరు? నా పేరు ఇన్సూరెన్స్ ఈశ్వర్. సి ఈశ్వర్. నేను 2 days ఉంటాను గానీ మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? మా ఇంట్లో 2 days రెస్ట్ తీసుకో. ఓకే ఓకే. ఓకే.
ఈయన మన గెస్ట్. ఎవరన్నయ్యా నువ్వు ఇట్లున్నాడు? ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొస్తావు? నాకు అర్థం కాదు. ఎంత గలీజుకున్నాడు చూడు. 2 రోజులు వాడు నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటే వాడికి ఇన్సూరెన్స్ చేపించి ₹1,00,00,000 వచ్చిన తర్వాత నీ పెళ్లి చేస్తా. దయచేసి బాగా చూసుకోమ్మా. నేను ఇన్సూరెన్స్ కట్టించాలి, ఓకేనా? హలో, హాయ్. టీ కాఫీ ఏమన్నా తాగుతారా? నేను ఏ కలర్ లో ఉన్నాను? బ్లాక్ కలర్. గివ్ మీ ద బ్లాక్ కాఫీ. ప్రీతి, గెస్ట్ వచ్చింది, ఒక బ్లాక్ కాఫీ ఈయనకి. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెత్తారందరంగా ప్రేమరాగం అతీమ తాళం జట్ట కచేరి చేస్తుంటే బంటి. ప్రీతి, కిన్నాళ్ళు ఏమైపోయావురా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు బంటి? ఐ మిస్ యు రా. అబ్బా అబ్బా, చాలా బాగుందండి. మా అన్నయ్య నాకు ప్రియుడున్నాడని చెప్పేసి వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశాడు బంటి. అయితే నేనెవరో మీ అన్నకి తెలియదు అన్నమాట. నన్ను ఇన్నాళ్ళు నరకయాతన పెట్టాడు. తనకు కూడా టార్చ్ ఏంటో చూపిస్తా. బంటి, ఎస్, ఇంకా నాకు దూరం అవ్వవు కదా? అవును. నన్ను విడిచి ఉండవు. దగ్గరే ఉంటా. ఏం చేస్తున్నావు ప్రీతి నువ్వు? ఇప్పుడే ఈ విషయం మొత్తం అన్నయ్యకి చెప్తాను. నీ ప్రేమ కోసం, మీ ప్రియుడు కోసం అన్నయ్య కాళ్ళ వెళ్ళపడ్డాను. నా ప్రేమ కోసం కూడా ఓపించు జింగానియా. ప్రీతి సిస్టర్ సెంటిమెంట్ ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ప్రీతి జింగానియా, మీకు అన్ని మర్యాదలు జరిగినాయి కదా? ఎక్కడ జరిగాయి మర్యాదలు? అరే, నేను కుర్చీలో కూర్చుంటే కాలు మీద కాలు వేసుకుంటాను. ఏది ఎక్కడ జరిగింది? అది మీ కాలే, ఇది మీ కాలే, వేసుకోవచ్చు కదా. నువ్వేం చేస్తున్నావు? నేను వెయ్యి అలాగా. హలో, అయితే చనిపోతావు. మీరు 2 రోజులు ఆగాలి. ఆగండి. నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఎవడంటిస్తాడు? మీ తాత. 2 రోజుల తర్వాత ఏమండి, 2 డేస్ అయిపోయింది. ఇంక మీరు దూకేస్తే నా డబ్బులు నాకు వస్తాయి. ఇప్పుడు నేను చావాలనుకోవటం లేదు. ఏమంటే నాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇంట్లో జరుగుతుంటే ఎవడంటే బగడాగాడు చనిపోయేవాడు. గైస్, కోరస్. బ్రతుకులో ఏముందిరా, చావులో సుఖముందిరా, ఇన్ని బాధలు ఉండగా చావడమే న్యాయమురా. బురద పందిలా బ్రతకకు, గజ్జి కుక్కలా ఉండకు. మీరు ఇంకెళ్ళండి. బాగానే ఉంది కానీ లిరిక్కు, కానీ ఇప్పుడు నేను చనిపోయేంత డెప్త్ లేదు. నా మాట వినండి, మీరు చచ్చిపోతే నాకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ప్లీజ్. నేను చావనండి. ఇగో రావే, అక్కడ ఉన్నావేంటి? ఇది చావనంటున్నాడు, తొందరగా. ఏమైంది అన్నయ్య? ఆల్రెడీ 2 రోజులు టైం అయిపోయి. ఎప్పుడు ఇస్తావు ₹1,00,00,000? 2 డేస్ టైం ఉంది సార్. ఇదేమో ఒక్క నిమిషం కూడా ఇవ్వను. జో, ఇప్పుడు ఏం చేయాలి? అదేం చావన. ఈశ్వర్ గారు, మీరు మొన్న ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కట్టారు కదా, అవును. అది క్లెయిమ్ టైం వచ్చింది. అది ఇచ్చేసి వెళ్దామని వచ్చా. ఇది ఇవ్వండి, తీసుకోండి. మీరు పేపర్ కూడా తేలేదు, పోండి. ఇది ₹1,00,00,000 ఇన్సూరెన్స్, ఓకే బానే ఉంది. అది క్లెయిమ్ చేశారు. నాకు చెప్తారేంటి? నాకు ఏంటి పోగిరిలో మహేష్ బాబు చుట్టూ తిరుగుతున్నట్టు నా చుట్టూ తిరుగుతున్నారు? నీ మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉందా? అదే కదా ఆడు చెప్పాను, వెళ్ళాడు. నువ్వు చచ్చిపోతే ఆ డబ్బులు మాకు వస్తాయి కదా. ఎంతకు తెగించారా? అరే కత్తిరా. ఎలా అనిపించింది ఈ స్కిట్? సో మనో గారు, ధనరాజు గారికి, వారి టీం మొత్తం అందరికి ఈక్వల్ క్యారెక్టర్స్. అప్పారావు గారు అందరం చాలా బాగా చేశారు. అందరూ ఫెంటాస్టిక్. మధ్యలో బుర్రకథ రావటం, వాళ్ళు సమస్ఫూర్తిగా పాడటం, అంత బాగుంది. ఫెంటాస్టిక్, సూపర్. చాలా బాగుంది. నిజంగానే ఆ డబ్బు ఉన్నప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి అది చూపించారు మీరు. రిలేషన్షిప్స్ డోంట్ మ్యాటర్, డబ్బు ఉంటే చాలు అలాంటి. సో ఒక చిన్న మెసేజ్ కూడా ఉంది. బట్ ఇట్ వాజ్ నైస్, ఎంటర్టైనింగ్. మీ అందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. Once again, thank you so much to Dhanaraj and team. Thank you guys. Thank you.